నిన్న నిన్న గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా విలీన గ్రామాలలో పర్యటిస్తూ విలీన గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేస్తామని మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ గతంలో 2016లో గౌరవ కేటీఆర్ గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి గెజెట్ తీసుకొచ్చి సిరిసిల్లలో ఏడు గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా అతని ఆమోదం ద్వారానే ఏర్పడినటువంటి గౌరవ సిరిసిల్ల మున్సిపాలిటీని గత ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు తన ప్రసంగంలో తన ప్రతి విలీన గ్రామాలను సందర్శిస్తున్నప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తే విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో సర్దాపూర్, జగ్గరావుపల్లె, పెద్దూరు, చిన్నబోనాల, పెద్దబోనాల, చంద్రంపేట్, రగుడు లాంటి గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుందో అని తను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి గౌరవ శాసనసభ్యుడు మళ్ళీ కొత్త డ్రామా వేసి ఇట్టి గ్రామ పంచాయతీ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం జరిగింది. గౌరవ శాసనసభ్యుడికి సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాం. గతంలో మీరు చేసినటువంటి తప్పిదాల మీద, మీరు చేసినటువంటి అబద్ధాల మీద రాష్ట్రాన్ని నడిపించి ఆ అబద్ధాలే నిజాలుగా ప్రభుత్వానికి ప్రజల మైండ్లోకి చొప్పించాలని ప్రయత్నం చేసి బొల్తాపడ్డ తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోక మళ్ళీ ప్రజల తప్పిదో పట్టించి మళ్ళీ ఒక ముసుగులో రావడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని ప్రజలు చాలా తెలివికలవారు కాబట్టి ప్రతి విషయాన్ని గమనిస్తుండ్రు. మీరు ఈ తప్పిదాల మీద మళ్ళీ వ్యవస్థ నడిపించేటటువంటి ప్రయత్నం చేయకండి. ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలతో మళ్ళీ ప్రజల్లో గందరగోళం సృష్టించకండి. ఇట్టి అంశం పట్ల గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఇట్టి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళీ ఏవైతే మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామాలు ఉన్నాయో